రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పటిదాకా సీన్ లో ఎంటర్ కాని క్యారెక్టర్ ఒకటి ఎంటర్ అయింది. రేడియో జాకీ అయిన శేఖర్ భాషా కూడా అటుపక్క విష్ణుప్రియ ఇంకా తేజ మద్దతు కూడా తెలుపుతుంటూ వాళ్ళిద్దరూ బిజీగా ఉన్నారు, రాలేను అని చెప్పి కూడా వాళ్ళిద్దరు తరపున ఇప్పుడైతే పంజాగుట్ట పిఎస్ కి శేఖర్ భాషా చేరుకున్నారు. మరి పంజాగుట్ట పిఎస్ కు ఆర్జే శేఖర్ భాషా ఎందుకు వచ్చారు అని క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి. విష్ణుప్రియ మరియు టేస్టీ తేజ తరపున కూడా పోలీసులను కలవడానికి వచ్చాను అని ఇప్పటికే శేఖర్ భాషా తెలిపాడు. మరి పోలీసులను కలిసి వాళ్ళిద్దరికి టైం కావాలని అడిగాను అని చెప్పారు. మరి ఎందుకు గల టైం అడిగారు, వీళ్ళిద్దరు ఏమన్నా ఈవెంట్లో ఉన్నారా, లేదా అసలు సిటీలో ఉన్నారా, పరారీలో ఉన్నారా, లేదా ఎందుకు గల టైం అడిగారు, అసలు శేఖర్ భాషా ఎందుకు వచ్చారు సీన్లో అన్నది ప్రతి ఒక్కరికి సస్పెన్స్ గా మిగిలింది. మరి విష్ణుప్రియ టేస్టీ తేజకు నోటీసులు కూడా అందాయని కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇదే నేపథ్యంలో విష్ణుప్రియ టేస్టీ తేజ తరపున ఇన్స్పెక్టర్ ను కలిశాను అని కూడా శేఖర్ భాషా తెలిపారు. మరి విచారణకు హాజరు కావడానికి వాళ్ళిద్దరికి కొంచెం సమయం కావాలని వాళ్ళ తరపున శేఖర్ భాషా కూడా కోరడం జరిగింది. మరి పోలీసులు కూడా 3 రోజుల సమయం ఇచ్చారు అని, ఇకపై మా బిగ్ బాస్ ఫ్యామిలీ ఎవ్వరు కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయరు, ప్రమోషన్స్ చేసిన వాళ్ళ తరపున కూడా నేను సారీ చెప్తున్నా అని శేఖర్ భాషా చెప్పారు. అంతేకాకుండా సజ్జనార్ పేరుతో కొందరికి మెసేజ్లు వెళ్ళాయి అని కూడా శేఖర్ భాషా తెలిపారు. అది ఎంతవరకు నిజం, అసలు నిజమో కాదో తేల్చాలని పోలీసులను కూడా కోరాను అని శేఖర్ భాషా తెలిపారు. అసలు శేఖర్ భాషా ఎందుకు వెళ్లారు, వాళ్ళిద్దరి తరపున శేఖర్ భాషాకి ఏంటి సంబంధం, వీళ్ళిద్దరు పిఆర్ గా ఏమన్నా మాట్లాడుతున్నారా, వాళ్ళిద్దరికి స్పోక్స్ పర్సన్ లాగా శేఖర్ భాషా ఏమైనా నిలబడుతున్నారా, లేదంటే మొత్తం బిగ్ బాస్ ఫ్యామిలీని కూడా దృష్టిలో పెట్టుకొని తినదెళ్ళి ఏమన్నా 2 రోజులు గడువు అడుగుతున్నారా అన్న దానిపైన క్లారిటీ రావాల్సింది ఉంది. ప్రస్తుతం అసలు శేఖర్ భాషా ఏం మాట్లాడారు, మీడియాకు కూడా క్లారిటీ ఏమిచ్చారు, ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. శేఖర్ గారు ఏంటి సడన్ గా ఇక్కడ కనిపించారు, మొత్తం బెట్టింగ్ యాప్స్ చేస్తున్న వాళ్ళందరిపైన కేసు పెట్టడానికి వచ్చారా, లేకపోతే మీరు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చారా? అందరూ కాదమ్మా, ఇందులో ఇద్దరు మా బిగ్ బాస్ మిత్రులు ఉన్నారు కదా, టేస్టీ తేజ అండ్ విష్ణుప్రియ. సో వాళ్ళ కోసం ఒక చిన్న రిప్రజెంటేషన్, అంటే వాళ్ళు కొంచెం ప్రస్తుతం భయపడి ఉన్నారు. కానీ శేఖర్ భాష అనగానే ఎవరైనా తప్పు చేస్తే ఫ్రెండ్ అయినా సరే వాళ్ళని ఎదిరించే తత్వం ఉంది కదా, మరి వీళ్ళు ఫ్రెండ్స్ అయినప్పటికీ తప్పు చేశారు కాబట్టి మరి మీరు వాళ్ళని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? తప్పు వేరు, పొరపాటు వేరు. వీళ్ళు చేసింది పొరపాటు, అది కూడా లీగల్ చేశారా ఇల్లీగల్ చేశారా కూడా మనకి ఇంకా తెలియదు. ఒకసారి అది చాలా మందికి, అంటే మనకి ఇవాళ సొసైటీ అందరికీ తెలియాలి, ఇది ఏదో డబ్బులు వస్తాయి కదా అని రకరకాలు ప్రమోట్ చేస్తుంటాం. కానీ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం అనేది ఎంత ప్రమాదకారి అనేది, అంటే లీగల్ కాబట్టి ప్రమోట్ చేసుకోవచ్చు, ఇల్లీగల్ కాబట్టి ప్రమోట్ చేయకూడదు అనేది కాకుండా ఇల్లీగల్ చేసినా చచ్చిపోయేవాళ్ళు ఉంటారు, ఇల్లీగల్ చేసినా పోయేవాళ్ళు ఉంటారు. బట్ ఏదైనా వీ హ్యావ్ డిసైడెడ్, ఇంకా అంటే బిగ్ బాస్లో అందరూ కూడా ఏకగ్రీవంగా ఇక్కడ నుంచి అంటే చేయొద్దు అనేది, లీగల్ అయినా ఇల్లీగల్ అయినా చేయకూడదు అనేది డిసైడ్ అయ్యారు. బట్ ఇది ఎప్పుడుదో వీళ్ళకి సంబంధం, నాకు తెలిసి ఒక 2 ఏళ్ల క్రితం సంగతి, అది కూడా లీగల్దే అని అనుకుంటున్నాను నేను. సో వాళ్ళకి కూడా గుర్తులేదు ఎందుకు పెట్టారో ఏంటో, వాళ్ళకి కూడా అయోమయమైన పరిస్థితిలో ఉంది, ఎత్తుకుంటున్నారు. బట్ వాళ్ళు మీ హెల్ప్ కోరారా, లేకపోతే మీకు మీరుగా వచ్చారు? ఫస్ట్ ఇది న్యూస్ ఎక్కడో చిన్న స్క్రోలింగ్ రాగానే ఏంట్రా మన వాళ్ళ పేర్లు వస్తున్నాయని చెప్పి నేను ఇమీడియట్గా వాళ్ళకి ఫోన్ చేశాను. చేసి ఏంటి అంటే నాకేం తెలియదు, పాపం విష్ణుప్రియకి అయితే మరీ అమాయకత్వానికి ఏం తెలియదు, నా మీద టీవీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏవో వేస్తున్నారు, నేను వాళ్ళ మీద అంత కేసు పెడతాను. ఆగు ఫస్ట్ అసలు ఏమైనా తెలుసుకోవాలి మనం అని చెప్పి నేను తర్వాత కనుక్కున్నాను. నాకు రాత్రి అరౌండ్ 10 o'clock క్లియర్ పిక్చర్ వచ్చింది. సో మొత్తానికి ఇది ఎఫ్ఐఆర్ అయింది ఇది. బట్ అందరూ మెన్షన్ చేశారు, వీళ్ళకి ఏ సైట్ మీద ప్రమోట్ చేశారు, వీళ్ళకైతే ఏం రాయలేదు. అండ్ సార్ మీరు అన్నారు కదా వీళ్ళు ఎప్పుడో ప్రమోట్ చేసింది తెలిసి తెలియక చేశారు, అండ్ ముఖ్యంగా బిగ్ బాస్ వాళ్ళు అని చెప్పి మీరు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. మరి రిమైనింగ్ వాళ్ళు కూడా మేము ఎప్పుడో 1 ఏళ్ల క్రితం చేసినవి ఇప్పుడు మేము ఆ వీడియోస్ తీసేస్తాం, సారీ చెప్తున్నాం అని కూడా చెప్తూ ఉన్నారు. మరి వాళ్ళు కూడా పొరపాటుగా చేశారేమో అని చెప్పి వాళ్ళ తరపున ఎందుకని మాట్లాడట్లేదు మీరు? వాళ్ళు అడగాలి కదా మా నాన్న. వీళ్ళు అడిగారంటారు అయితే? అంటే వీళ్ళతో రెగ్యులర్ టచ్లో ఉంటాను నేను, అందుకని. ఓకే. సో వాళ్ళతో అంత పెద్ద టచ్ ఉండదు, వాళ్ళని కూడా సంప్రదించే, అంటే వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలంటే లీగల్గా మనం చేస్తాం, మనం ఫస్ట్ నుంచి అదే పనిలో ఉన్నాం కాబట్టి. ఇప్పుడు వీళ్ళు నిజంగా బెట్టింగ్ యాపే ప్రమోట్ చేస్తారని తెలిస్తే మీరు నెక్స్ట్ స్టెప్ ఏంది? అంటే లీగల్గా ఏ యాక్షన్ అయితే అది జరుగుతుంది, దాంట్లో మనం ఆపేది ఏం లేదు. అసలు నేను ఎప్పుడు లీగల్ బెట్టింగ్ యాప్స్కి నేను ఎప్పుడు కూడా నేను ప్రమోట్ చేసింది లేదు, అండ్ ఫర్ కూడా లేదు. బట్ కొంతమంది చెప్పుకునేది ఏంటంటే లీగల్వి కదా మేము చేస్తాం కదా అని చెప్పి అంటున్నారు. సో మీ బిగ్ టీవీ తరపు నుంచి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే లీగల్ అయినా ఇల్లీగల్ అయినా సరే కంప్లీట్గా బ్యాన్ చేసేసేయండి. ఐ మీన్ లైక్ ఇప్పుడు మనం చూస్తున్న మెట్రో పోతుంటే దాంట్లో మీకు కూడా మీకు ఆ పరియో లేకపోతే కొన్నిసార్లు ఈ డ్రీమ్ లెవెన్ ఇలాంటివి కనబడుతుంటాయి. సో వై అంటే ఎఫ్ఐఆర్లో కూడా కొన్ని ఆ పేర్లు కూడా మెన్షన్ చేస్తున్నాం. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే దీంట్లో ఇంకా లీగాలిటీస్ లోపలికి పోతే ఇంకా అంటే వీళ్ళు ఏదైనా కోడ్ పెట్టారా, ఆ కోడ్ పెట్టి వీళ్ళు ఆడారా, ఆడితే దానికి సంబంధించి ఏదైనా అవతల వాళ్ళు ఎవరైనా నష్టపోయారా, ఇలాంటివన్నీ చూస్తారు. ఊరికే ఏదో పేరు చెప్పడం, బ్రాండ్ ప్రమోషన్, దానికి సంబంధించి ఉండకపోవచ్చు. ఐ డోంట్ నో, బట్ చూడాలి లీగాలిటీస్.
సో ఇప్పుడు రారా విష్ణు ఆల్రెడీ విష్ణు మొత్తానికి భయపడి ఫోన్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు ఎవరెవరి కోసం వచ్చారు పెట్టి అదే పెట్టు మా భాస్కర్ పెట్టు వాళ్ళు ఏమంటున్నారు ఈ విష్ణు కానీ తేజ కానీ వాళ్ళు రావడానికి ఉన్నారు కానీ బట్ వాళ్ళు కొంచెం భయపడిపోయినారు. ఏంటి ఏమో తెలియదు అరెస్ట్ రియలైజ్ అయినా ఏమైనా అయినారా లేకపోతే లీగల్గా ప్రొసీడ్ అన్ని సీజన్స్ కలిపి ఒక గ్రూప్ ఉంటుంది. మీ అందరికీ యాక్చువల్గా ఒక విషయం ఇది కొంచెం తెలియాల్సిన విషయం ఏంటంటే ఐ డోంట్ నో ఇది ఎంతవరకు కరెక్ట్ బట్ ఆయన సజ్జనార్ సార్ మెసేజ్లు పెడుతున్నట్టుగా కొంతమందికి వీళ్ళకి మెసేజ్ ఓకే ఆ మెసేజ్లో మీరు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయకండి, మీరు ఎప్పుడో 1 year క్రితం 1.5 year క్రితం చేస్తుంటారు కదా, వాటికి కూడా అపాలజీస్ చెప్పండి అన్నట్టుగా వచ్చింది. నాకు ఎందుకో జెన్యునా కాదా అనే డౌట్ వచ్చింది. అంటే అన్నోన్ నెంబర్ నుంచి వచ్చాయి ఆయన పేరు మీద పెట్టుకొని సజ్జనార్ గారి పేరు మీద వేశారు. లూటిక్ లేదు అండ్ బెట్టింగ్ యాప్ బ్యాటింగ్ యాప్ అని ఉంది. నాకు ఇవన్నీ కొంచెం డౌట్ వచ్చి వీళ్ళేమో పాపం ఆ రీతు చౌదరి వీళ్ళందరూ కూడా వీడియో పెట్టేశారు. విన్నారు కదా శేఖర్ భాష మాటల్లోనే అసలు ఏం జరిగింది, వాళ్ళిద్దరి తరపున తిని ఎందుకు వచ్చారు అండ్ సజ్జనార్ సార్ మెసేజ్ పెట్టారు అని చెప్పారు. అది ఎంతవరకు నిజం, అసలు సజ్జనార్ సరే పెట్టారా లేదంటే సజ్జనార్ సార్ పేరుతో ఇంకెవరన్నా పెట్టారా అన్న దాని కూడా క్లారిటీ కోసం నేను పోలీస్ స్టేషన్కి వచ్చాను అని చెప్పారు. అంతేకాకుండా బిగ్ బాస్ అంతా కూడా ఒకటే ఫ్యామిలీ, వాళ్ళ తరపున మేము నిలబడతాము, ఇక మీదట కూడా ప్రమోషన్స్ చేయను అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. శేఖర్ భాష తన మాటలోనే ఇవంతా చెప్పడం జరిగింది. మరి విష్ణుప్రియ కూడా ప్రస్తుతం ఫోన్స్ అన్ని కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని భయపడి ఇంట్లో కూర్చుంది అని చెప్పారు. ఇది ఎంతవరకు నిజం, అసలు అప్డేట్స్ ఏంటి అని అక్కడ ఆల్రెడీ పంజాగుట్ట పిఎస్లో మా ప్రతినిధి గౌతమి ఉన్నారు రెడీగా, వారిని అడిగి తెలుసుకుందాం. ఎస్ గౌతమి చెప్పండి, శేఖర్ భాష టేస్టీ తేజ ఇటువైపు విష్ణుప్రియ కూడా వాళ్ళిద్దరి తరపున ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడడం జరిగింది. వాళ్ళిద్దరి కోసం టైం కూడా అడిగారు. అసలు టైంకి అడగడానికి గల కారణాలు ఏంటి, ఇది ఎంతవరకు నిజం, నిజంగా పోలీసు వాళ్ళు 3 రోజులు గడువు ఇచ్చారా లేదంటే తిను మాత్రం మీడియాకి అలా చెప్తున్నాడా? రైట్ లక్ష్మి, ఇప్పటి వరకు కూడా ఏదైతే బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఆల్రెడీ నోటీసులు అయితే జారీ చేశారు అటు విష్ణుప్రియకి అలాగే టేస్టీ తేజకి, అండ్ వీళ్ళిద్దరూ కూడా సాయంత్రం 4 గంటల కల్లా హాజరు కావాలి అని చెప్పి పోలీసులు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో 4 గంటల వరకు కూడా ఇక్కడ మనం అంటే మొత్తం మీడియా అంతా కూడా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంది. అండ్ విష్ణుప్రియ ఆల్రెడీ టైం చూస్తూ ఉంటే 6 కావస్తుంది కానీ ఇప్పటి వరకు కూడా ఇంకా రాలేదు. అయితే దీనికి గల కారణాలు ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ ఇంతమంది మీడియా ఛానల్స్ ఉండడం, నేను ఎలా ఫేస్ చేయాలి, వాళ్ళని అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా నేను సమాధానాలు ఇవ్వాలి అని చెప్పి తను భయపడి ఆగిపోయి ఉండొచ్చు అని కూడా మరికొంతమంది చెప్తూ ఉన్నారు. అండ్ పోలీసులకి తను ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా లేదా, తను వస్తుందా రాలేదా అన్న దానిపైన ఇప్పటికీ కూడా ఏమంటారు కాల్ చేసినా సరే స్విచ్ ఆఫ్ వస్తుంది. అయితే ఈ మధ్యలో మనం చూస్తూ ఉంటే శేఖర్ భాష ఇక్కడ పిఎస్కి రావడం కూడా జరిగింది. అయితే శేఖర్ భాష ఎందుకు వచ్చాడు ఏంటి అన్నది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్గా మనం ఇక్కడ చూసుకోవాలి. ఎందుకంటే గత సీజన్లోని శేఖర్ భాష బిగ్ బాస్కి వెళ్ళినట్టు మనందరికీ తెలుసు. అండ్ ఆ సీజన్లోని అటు విష్ణుప్రియ అలాగే టేస్టీ తేజ కూడా ఉండడం కూడా జరిగింది. సో వాళ్ళిద్దరిని తిను రిప్రజెంట్ చేస్తున్నట్టు, వాళ్ళిద్దరూ ఎటువంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయట్లేదు, అంటే ఇల్లీగల్గా ఉన్న యాప్స్ని మేము ఎందుకు ప్రమోట్ చేస్తాము, అది లీగల్ అయితేనే ప్రమోట్ చేస్తాం కదా అని చెప్పి కూడా వాళ్ళ వైపు నిలబడి మాట్లాడుతున్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. శేఖర్ భాష ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడికి వచ్చి ఫిర్యాదు కూడా అదే చేశారు. ఎందుకంటే వీళ్ళిద్దరికీ ఏ పాపం కూడా తెలియదు, వీళ్ళు ఇల్లీగల్ కానీ అయితే అది ఎప్పుడు కూడా వాళ్ళు ప్రమోట్ చేయరు, లీగల్ అయితేనే ప్రమోట్ చేసి ఉంటారు. అది కూడా వీళ్ళు ఇప్పుడు ప్రమోట్ చేసింది కాదు, గత కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళు ప్రమోట్ చేసిన యాప్ కాబట్టి ఇప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకోవడానికి అవ్వదు, అంటే ఏమాత్రం కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ వాళ్ళు తెలిసి తెలియక చేశారు అని అయితే శేఖర్ భాష చెప్తూ ఉన్నారు. అండ్ మన ఫేస్ టు ఫేస్ కూడా అడగడం జరిగింది. మరి బిగ్ బాస్లో వీళ్ళిద్దరికి మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు, మరి రిమైనింగ్ ఎవరైతే ఇటు 11 మెంబర్స్ పైన కేసు నమోదైందో మరి వాళ్ళ సంగతి ఏంటి? అందులో కొంతమంది మనం చూసుకుంటే అటు సెలబ్రిటీస్ కావచ్చు లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఇప్పుడు రీసెంట్గా ఇంకా ప్రమోట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అలాగే కొన్ని ఏళ్ల క్రితం ప్రమోట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళకి ఏమాత్రం మీరు సపోర్ట్ చేస్తున్నారు అని అంటే వాళ్ళ సంగతి ఏమాత్రం కూడా శేఖర్ భాష చెప్పే ప్రయత్నం చేయలేదు. కేవలం వీళ్ళిద్దరిని మాత్రమే సేవ్ చేయడానికి, వీళ్ళిద్దరి తరఫున రిప్రజెంట్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. వీళ్ళు ఏ పాపం కూడా ఎరుగరు, ఎందుకంటే ఇల్లీగల్ అయినవి వీళ్ళు ఎప్పుడు కూడా ప్రమోట్ చేయరు, సమాజం మీద వీళ్ళకి ఒక బాధ్యత ఉంది అని అయితే శేఖర్ భాష చెప్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. లక్ష్మి.
ఇటు శేఖర్ భాషాని ఫేస్ టు ఫేస్ అడిగినప్పుడు కూడా తను ఏమన్నారంటే విష్ణుప్రియ ఆల్రెడీ మీడియా ఛానల్స్ వాళ్ళందరూ కూడా తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు, వాళ్ళందరిపైన కూడా కేసు వేస్తాను అని విష్ణు చెప్పింది అని చెప్పి కూడా శేఖర్ భాష చెప్పారు. మరి నిజంగానే తప్పుడు ప్రచారం చేస్తుంటే మరి శేఖర్ భాష ఎందుకు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు, వాళ్ళ తరపున మద్దతు ఎందుకు తీసుకుంటున్నారు, అది నిజంగా ఇల్లీగల్ గా బెట్టింగ్ ని ప్రమోట్ చేస్తున్నట్లయితే శేఖర్ భాష కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా గౌతమి? రైట్ లక్ష్మి, మీరు చెప్పింది కూడా పాయింటే. ఎందుకంటే ఇక్కడ శేఖర్ భాష ఒక విషయం చెప్తూ ఉన్నాడు, ఈ కేసు అంటే ఏదైతే వీళ్ళపైన కేసు నమోదైంది ఇక్కడ పిఎస్లోని వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల అని చెప్పి తెలిసిన వెంటనే వాళ్ళిద్దరికీ కూడా కాల్ చేయడం జరిగింది అని చెప్తూ ఉన్నారు. అండ్ కాల్ చేసిన తర్వాత వీళ్ళకి అసలు ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు, అవునా మాకు అసలు తెలియదు, మా మీద కేసు ఫైల్ అయిందని కూడా తెలియదు అని అయితే టేస్టీ తేజ రియాక్ట్ అయినట్టు చెప్తూ ఉన్నారు. ఇంకా విష్ణుప్రియ విషయానికి వచ్చేసరికి నేను ఎప్పుడు కూడా ఎటువంటి బెట్టింగ్ యాప్స్ నేను ప్రమోట్ చేయలేదు, అసలు నేను ఇల్లీగల్వి నేను ఎట్లా ప్రమోట్ చేస్తాను, సో నా మీద ఇట్లా ఫేక్గా కానీ మీడియా ఛానల్స్ ఎవరైనా కానీ ప్రమోట్ చేస్తే నేను లీగల్గా యాక్షన్ తీసుకుంటాను అని చెప్పి తను రియాక్ట్ అయింది అని కూడా శేఖర్ భాష ఇక్కడ క్లియర్గా చెప్తూ ఉన్నారు. సో ఎటువంటి రియాక్షన్స్ వద్దు, కోర్టు కేసుల వరకు కూడా వద్దు, అసలు ఏం జరిగింది ఏంటన్నది నేను మీ తరపున నిలబడి నేను మాట్లాడతాను, పోలీసులతో కూడా నేను మీ తరపున నిలబడి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను అని చెప్పి కూడా ఆయన ఇవాళ వాళ్ళ తరపున రిప్రజెంట్ చేస్తూ ఇక్కడ స్టేషన్కి కూడా రావడం జరిగింది. అండ్ వాళ్ళ తరపున కొన్ని ఫైల్స్ కూడా ఆయన సేకరించి అంటే వీళ్ళు ఎటువంటి యాప్స్ని ప్రమోట్ చేశారు, ఆ యాప్స్ అన్నవి లీగలా ఇల్లీగల్ అయితే వీళ్ళు ఎంత మొత్తాదులోని ఏమైనా తీసుకున్నారా డబ్బులు, అండ్ వీళ్ళ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఒకవేళ వీళ్ళు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి రాకపోయినా వీళ్ళని రిప్రజెంట్ చేస్తున్న శేఖర్ భాషకి ఏమైనా వీళ్ళ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా ఏమైనా ఇచ్చి పంపించారా అన్న దానిపైన కూడా ఇంకా క్లియరెన్స్ రావాల్సి ఉంది. ఎందుకంటే ప్రజెంట్ శేఖర్ భాషని అడిగితే వీటన్నిటి గురించి ఆయన సమాధానం చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే నెక్స్ట్ పోలీసులే విచారణ చేపడతారు, ఎందుకంటే నా ఫ్రెండ్స్ నిజాయితీ పరులు, నేను వాళ్ళ సపోర్టే ఉంటాను అని కూడా ఇక్కడ క్లియర్గా చెప్తూ ఉన్నారు. మరి వీళ్ళు అసలు ప్రమోట్ చేశారా లేదా, వీళ్ళ తరపున తిను ఏ విధంగా వాదించడానికి ఇక్కడికి వచ్చారు, ఒకవేళ వీళ్ళు ప్రమోట్ చేస్తుంది ఇల్లీగల్ కనుక అయినట్లయితే నెక్స్ట్ శేఖర్ భాష తీసుకునే స్టెప్ ఏంటి అన్న దాని గురించి మనం అడిగినా తన దగ్గర సరైన సమాధానం లేనట్టు మనకి ఇక్కడ కనిపిస్తోంది. అంటే ఒకవేళ వాళ్ళు కానీ ప్రమోట్ చేస్తే తిని ఇక్కడితో ఆపేస్తాడా, చేయని వాళ్ళ తరపున వీళ్ళు ఏమైనా నిలబడతాడా, అసలు వీళ్ళకి సంబంధించి తిను నించోవాల్సిన అవసరం ఏంటి అని చెప్పి కూడా వాళ్ళ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. సో ఏది ఏమైనా సరే ప్రెజెంట్ వీళ్ళకి సపోర్ట్ చేయడానికి అయితే వచ్చాను అని చెప్తూ ఉన్నారు. మరి ఇటు పోలీసులు కూడా విష్ణుప్రియకి నోటీసులు జారీ చేసినప్పటికీ ఇప్పటికీ కూడా తను రాలేదు కాబట్టి శేఖర్ భాషని ఏమైనా పంపించిందా అన్న ఈ కోణంలో కూడా విచారణ చేపడుతున్నట్టు తెలుస్తుంది. రైట్, మరి ఇప్పటికే గౌతమి మరి శేఖర్ భాష కూడా వచ్చారు, అసలు 3 రోజులు కూడా గడువు పోలీసు వాళ్ళు ఇచ్చారని చెప్పుకుంటూ వచ్చారు. విష్ణుప్రియ ఇంకా తేజ ఎందుకు రాలేదు, వీళ్ళు పరారీలో ఉన్నారా లేదా మీడియాకి ఇంకా పోలీసులకి ఏ శిక్ష విధిస్తారో తెలియకుండా అరెస్ట్ అవుతామన్న భయంతో వీళ్ళు ఏమన్నా మీడియా ముందుకు రావట్లేదా, శేఖర్ భాషని వాళ్ళే పంపించారా లేదా తిను స్వయంగా వచ్చారా, ఒకవేళ వస్తే ఏ కారణం వల్ల 3 రోజులు గడువు ఇచ్చారు, అసలు గడువు ఇచ్చింది నిజమేనా గౌతమి? రైట్, అయితే గడువు ఇచ్చినట్టయితే మనకి ఇప్పటి వరకు కూడా ఇన్ఫర్మేషన్ అంటే లేదు. అంటే ప్రెసెంట్ వీళ్ళకైతే నోటీసులు అయితే ఇచ్చారు. మరి ఇవాళ వీళ్ళు ఏ సాకులు చెప్పి అంటే హెల్త్ బాగాలేదన్నా, లేకపోతే నేను ఇవాళ రావడం కుదరట్లేదన్నా, లేకపోతే వీళ్ళ తరపున శేఖర్ భాషని పంపించారా అన్న దానిపైన కూడా చూడాలి. ఎందుకంటే శేఖర్ భాష అడిగితే తను క్లియర్గా చెప్తుంది ఏంటంటే నేను ఎవరి తరపున రాలేదు అంటే మనం కూడా అడగడం జరిగింది, వాళ్ళు మిమ్మల్ని ఏమైనా పంపించారా, వాళ్ళ తరపున మిమ్మల్ని మాట్లాడమని ఏమైనా పంపించారా అని అంటే లేదు, నా ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఒకటి కూడా మనం చూసుకోవాలి, బిగ్ బాస్ సీజన్లో ఉన్నది ఈయన 2 వీక్సే, బట్ ఈ 2 వీక్స్లోనే వీళ్ళతో ఈయనకి ఇంత బాండింగ్ ఎట్లా ఏర్పడింది, ఇలాంటి కేసు ఒకటి ఫైల్ అయినప్పుడు మనం చూసుకుంటే ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు ఇతరితర ఇప్పుడు విష్ణుప్రియకి అలాగే వీళ్ళకి సంబంధించిన అదే బిగ్ బాస్ టీమ్ వీళ్ళని సపోర్ట్ చేస్తూ ఎవరు కూడా ఇప్పటి వరకు ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం మనం చూడలేదు. అంటే వీళ్ళు అసలు ఇలాంటి వ్యక్తులు కాదు, వీళ్ళు లీగల్గా చేసిన ఇల్లీగల్గా చేసిన బెట్టింగ్ యాప్స్ని వీళ్ళు ఎప్పుడు కూడా ప్రమోట్ చేయలేదు అని చెప్పి వీళ్ళతో తిరిగిన బెస్ట్ ఫ్రెండ్సే ఇప్పటి వరకు కూడా ఎటువంటి వీడియోస్ బయట పెట్టిన పరిస్థితి మనం చూడలేదు. మరి కేవలం 2 వారాలు మాత్రమే ట్రావెల్ చేసిన శేఖర్ భాష ఎందుకని వీళ్ళపైన ఆల్రెడీ కేసెస్ ఉన్నాయి అని చెప్పినప్పుడు ఎందుకు తిను నెత్తి మీద వేసుకున్నాడు, ఎందుకు తిను ఇందులోకి రావడం జరిగింది, వీళ్ళకి విష్ణుప్రియ వాళ్ళకి ఏమైనా డీల్ జరిగిందా, కేవలం ఫ్రెండ్షిప్ కొద్దే ఇలాంటి ఇష్యూలోకి అంటే మనం చూసుకుంటే ఇలాంటి ఇష్యూస్లో ఎవరైనా దూరంగా ఉండాలని అనుకుంటారు. ఎందుకంటే మనకి సంబంధం లేని వాటి గురించి మనం ఎందుకు మాట్లాడాలి, మన వరకు రాలేదు కదా, వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నట్టు విజువల్ రూపంగా వీడియోలు ఉన్నాయి కదా, మనం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పి చాలామంది దూరంగా ఉన్న సిచ్యువేషన్స్ మనం చూసాం. మరి శేఖర్ భాష పర్టికులర్గా ఈ కేసుని తన యొక్క
సొంతంగా తీసుకొని దానికి సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా సేకరించి ఇక్కడ పోలీసుల ముందు పెట్టాలి. వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్కి కూడా ఎటువంటి పాపం తెలీదు, వాళ్ళు అసలు లీగల్గానే ఉన్నారు, ఎటువంటి యాప్స్ కూడా ప్రమోట్ చేయలేదు అని చెప్పి వాళ్ళ తరపున ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే నిజంగా ఇక్కడ మనం ఆలోచించాల్సిందే. ఎందుకంటే వాళ్ళ తరపున వాళ్ళు ఇప్పుడు మీడియా ముందుకు రావడానికి కూడా ఇష్టపడట్లేదు. అంటే భయపడ్డారా, ఒకవేళ ఇక్కడికి వస్తే వీళ్ళు విచారణకి పిలిచినట్టే పిలిచి ఏమైనా కస్టడీలో తీసుకుంటారా అన్న భయం ఏమైనా వీళ్ళ ఉందా? అందుకని వీళ్ళ తరపున శేఖర్ భాషను ఏమైనా పంపించారా అన్న దానిపైన కూడా ఇంకా క్లియర్గా రావాలి, అంటే ఇంకా క్లియరెన్స్ రావాల్సి ఉంది. ప్రజెంట్ శేఖర్ భాష కూడా దీనికి సంబంధించి ఏదో కూడా ఒక క్లియరెన్స్ ఇవ్వట్లేదు. కేవలం తన ఫ్రెండ్స్ని రిప్రజెంట్ చేస్తూ, అంటే తన ఫ్రెండ్స్కి సపోర్ట్ చేస్తూ వాళ్ళ తరపున మాట్లాడడానికి మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను అన్నట్టయితే ఆయన చెప్తూ ఉన్నారు. లక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ గౌతమి. ఎస్, అయితే పంజాగుట్ట పిఎస్కు ఆర్జే అంటే రేడియో జాకీ శేఖర్ భాష కూడా వెళ్ళాడు. విష్ణుప్రియ మరియు తేజ తరపున కూడా పోలీసులను వాళ్ళు కలవడం జరిగింది. మరి కలవడానికి గల కారణాలు ఏంటి, పోలీసులను కలిసి వాళ్ళ ఇద్దరికి కొంచెం టైం కావాలి అని కూడా శేఖర్ భాష అడిగినట్లు తెలుస్తోంది. మరి విష్ణుప్రియ తేజకు నోటీసులు అందిన తర్వాత వాళ్ళిద్దరు రాకుండా శేఖర్ భాషను ఎందుకు పంపించారు, వాళ్ళ తరపున శేఖర్ భాష ఎందుకు మాట్లాడుతున్నారు అనేది కూడా సస్పెన్స్ గా మారింది. అంతేకాకుండా విష్ణుప్రియ ఇంకా తేజ తరపున ఇన్స్పెక్టర్ ఆల్రెడీ కలిసా అని కూడా శేఖర్ భాష చెప్పాడు. మరి విచారణకు హాజరు కావడానికి వాళ్ళిద్దరికీ సమయం కావాలని వాళ్ళ తరపున కోరుతున్నానని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అంతేకాకుండా ఇకపై మా బిగ్ బాస్ ఫ్యామిలీలో ఎవ్వరూ కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయరు అని వాళ్ళందరూ స్టాండ్ కూడా తీసుకున్నారు. అంతేకాకుండా సజ్జనార్ పేరుతో కొందరికి మెసేజ్లు వెళ్ళాయని కూడా శేఖర్ భాష కంప్లైంట్ చేశారు. ఆ మెసేజ్లు నిజంగా సజ్జనారే పంపించారా లేదంటే ఇంకా ఎవరైనా పంపించారా అనేది కూడా క్లారిటీ కోసం పోలీసులని కోరుతూ ఉన్నారు అని కూడా శేఖర్ భాష చెప్పారు. ఇదంతా ఒక ఎత్తు అయితే మీడియాకు కూడా ఒక మెసేజ్ ఇచ్చాడు శేఖర్ భాష. అసలు మీడియాతో ఏం మాట్లాడారో ఒకసారి విందాం. లైక్ విష్ణుప్రియ తేజ వీళ్ళు సో నిన్న రాత్రి దాంతో వాళ్ళతో డిస్కస్ చేయడం కొంతమంది నా ఫ్యాన్స్ అయితే నా ఫ్రెండ్స్ అయితే వీళ్ళు కదా, నా బ్యాచ్మేట్స్, డైరెక్ట్ బ్యాచ్మేట్స్. నేను నిన్న జరగగానే వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి ఏంటి పరిస్థితి అంటే వాళ్ళకి కనీసం తెలియదు. విష్ణుప్రియకి అయితే కనీసం ఎఫ్ఐఆర్ అంటే ఏంటో కూడా తెలియదు, అది తన పరిస్థితి. సో ఇది ఎప్పుడో 1.5 year క్రితం ఎప్పుడో చేశారు, అది పెట్టుకొని ఇప్పుడు దాని మీద ఎవరో కావాలని కేసు పెట్టడానికి ట్రై చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు అభిప్రాయపడ్డారు. బట్ వాట్ ఎవర్ ఎప్పుడు చేసినా చేసిందే. బట్ వాళ్ళందరూ కూడా వీడియోలు అయితే చేశారు, ఈ బెట్టింగ్ యాప్స్ ఇంకా పొరపాటున ఎవరు చేయకండి అని చెప్పి ఒక అవేర్నెస్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళకైతే అంటే ఇన్ఫార్మ్ అయితే చేసాము, వచ్చి తీసుకోవాలి 41 లేకపోతే నోటీసులు ఏమి ఉంటాయి కదా, అవి తీసుకోవడం అనేది ఉంటుంది. కాకపోతే వాళ్ళకి ఫస్ట్ టైం జీవితంలో ఇటువంటి ఎక్స్పీరియన్స్, ఎప్పుడు వాళ్ళ మీద ఎటువంటి కేసు లేదు జీవితంలో, అందుకని వాళ్ళు కొంచెం భయపడున్నారు. కొంచెం టైం అడిగి అది రిప్రజెంటేషన్ ఇచ్చేసి వచ్చాను. టేక్ టైమ్ అండ్ వాళ్ళ లాయర్ తోటి వాళ్ళు అప్రోచ్ అయ్యి వచ్చి చేస్తారు. మిమ్మల్ని పంపించారా లేకుంటే నేను అందరి తరపు నుంచి కదండి, తేజ అండ్ విష్ణుప్రియ వీళ్ళిద్దరికి అంటే అడ్వకేట్ ఉంటారు కదా, మాట్లాడాను, శోభన్ గారితో మాట్లాడాను, టైం అడిగాను. ఒక 3 days లోపల 3 days లోపల అంటే ఇంకా చాలా మంది తెలియాల్సి కూడా ఉన్నది. అందరి నంబర్స్ రావాలి కదా, దాంట్లో 12 మంది పెట్టారు కదా, 12 మంది తెలుసుకోవాల్సి ఉంది. సో వీళ్ళ విషయానికి అయితే చాలా వరకు వీళ్ళకి ఎలా ఉంటుందంటే, బిగ్ బాస్లో ఒకసారి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత లేకపోతే వీళ్ళు ఆల్రెడీ కొంత సెలబ్రిటీ ఫేమ్ ఉంది కదా, ఈ బ్రాండ్ ఎండోర్స్మెంట్స్ కోసం చాలా మంది అప్రోచ్ అవుతుంటారు. అప్రోచ్ అయినప్పుడు కుక్కర్ యాడ్ చేయండి ఇలా వస్తుంటే, అదే టైంలో కొంతమంది బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అప్రోచ్ అయి ఉంటారు. అయితే వీళ్ళకి ఏది లీగల్ ఏది ఇల్లీగల్ అనేది కూడా తెలియదు. వాళ్ళు చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే లీగల్ మేడం, చేసేయచ్చు మేడం, తప్పలేదు మేడం అన్నట్టుగా చెప్పేస్తారు. వాళ్ళు కూడా సరిగ్గా చూసుకోకపోవడం వల్ల చేసిన ఒకటో మేబీ 1.5 year బ్యాక్ ఏదో ఒకటో అరో చేసినట్టున్నారు, దానికి సంబంధించి పెట్టినట్టున్నారు. ఐ థింక్ నిన్న మా బిగ్ బాస్ గ్రూప్లోనే పెద్ద డిస్కషన్ జరిగింది. ఆల్ సీజన్స్ కంటెస్టెంట్స్ అన్న ఒక గ్రూప్ ఒకటి ఉంటుంది నాకు, దాంట్లో చాలా క్లియర్ కట్గా అందరూ అనుకుంది ఈసారి నుంచి లీగల్ ఇల్లీగల్ అసలు ఏది అవసరం లేదు, ఇక బెట్టింగ్ యాప్లు అనేది మేము ఖచ్చితంగా చేయకూడదు అని చెప్పి అనానమస్గా ఒకటి డిసైడ్ అయితే చేసుకున్నారు. ఎవరు కూడా ఇక్కడ నుంచి బిగ్ బాస్ ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా ఇవైతే చేయరు. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది బెట్టింగ్ పెట్టి ప్రాణాలు కోల్పోయారు, సూసైడ్ చేస్తున్నారు. ఈ అంశం వాళ్ళ దృష్టిలో ఉందా, ఇలా జరిగింది అనేది ఇప్పుడు ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళ నాలెడ్జ్ లో ఉందా? చాలా మందికి తెలియదు. సో తెలుసుకున్న తర్వాత ఎవరైతే ఇటువంటివి చేయడానికి ముందుకు రావట్లేదు. నిన్న అదే చెప్తున్నారు కదా, కంప్లీట్గా ఎప్పుడు ఇటువంటివి చేయొద్దు, లీగల్ అయినా సరే.
ఇప్పుడు కొన్ని ఉంటాయి లైక్ వరి మెసేజ్ లేకపోతే మనకి మెట్రో మీద కూడా కనబడుతుంటాయి ఈ డ్రీమ్ 11 ఇవన్నీ కూడా కనబడుతుంటాయి. అంటే ఇప్పుడు లీగల్గా చేసి చచ్చిపోతే పర్లేదా, ఇల్లీగల్గా చేసి చచ్చిపోతే ఒక రకం అలా ఏదైనా ప్రాణమే కదా. అందుకని వీ డిసైడెడ్ లీగల్ అయినా ఇల్లీగల్ అయినా ఇంకా బెట్టింగ్ యాప్స్ అనేది చేయొద్దు అనేది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ డబ్బులు సేవ్ చేయడానికి సిద్ధమని బయట టాక్ నడుస్తుంది. ఇల్లీగల్ గా ప్రచారానికే చాలా మంది అంటే అందరికీ ఈ లీగల్ ఎలిమెంట్స్ మీద అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, మీడియాది కూడా ఉంటుంది. సో తెలుసో తెలియక కొంతమంది ఇట్లా తప్పు బట్ తెలిసి రెండోసారి మూడోసారి చేస్తున్నారంటే దట్ ఈస్ సంథింగ్ ఎల్స్ టు లుక్. అంటే విష్ణుప్రియ కావచ్చు టేస్ట్ గురించి మీరు వచ్చారు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు ఈ ఎపిసోడ్ గురించి? అది ఎప్పుడో 1.5 years తీసుకొని ఇలాంటి ప్రమోటింగ్ చేశారు. అది తెలియదు నాకు ఎంత తీసుకున్నారు. అంటే ఇప్పుడు ఓన్లీ డబ్బులు తీసుకునేనా లేకపోతే ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి వాళ్ళకి ఎవరైతే అమౌంట్ పోగొట్టుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి మన పర్సెంట్ అనేది వీళ్ళకి వచ్చి వీళ్ళు కావాలని చేస్తున్నారా? అసలు ఐడియా లేదు. అసలు ఆ వీడియో ఏదో కూడా నేను అడిగాను, అంటే అసలు ఏమో గుర్తులేదు అన్నారు. ఎప్పుడో 1.5 year బ్యాక్ ఏదో, అది కూడా మేబీ లీగల్ యాప్ అనే అనుకుంటాను. మనకి ఎఫ్ఐఆర్ లో కూడా మెన్షన్ చేయలేదు అది ఏ వెబ్సైట్ మీద ప్రమోట్ చేశారు అనేది ఎఫ్ఐఆర్ లో కూడా లేదు. సో అదొకటి. సార్ కదా, శేఖర్ భాష కూడా వీళ్ళిద్దరి తరపున వెళ్ళి మాట్లాడడం జరిగింది. అసలు ఎందుకు మాట్లాడారు, ఎందుకు వీళ్ళిద్దరు స్టాండ్ తీసుకున్నారు, మరి మిగతా 9 మంది పరిస్థితి ఏంటి అనేది కూడా బయట నెటిజన్స్ కూడా మండిపడుతున్నారు. అసలు ఎందుకు గల 3 days గడువు అడిగారు, ఎందుకు ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా సస్పెన్స్గా మారింది. మరి నిజంగా టేస్టీ తేజ ఇంకా విష్ణుప్రియ ఎప్పుడు వచ్చి పోలీసులు విచారణకి హాజరవుతారు అనే దానిపైన అయితే వేచి చూడాల్సిందే.